జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం పెనుగంచిప్రోలు గ్రామంలో కొలువై ఉన్న జగన్మాత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈ కళ్యాణోత్సవం భక్తుల హృదయాలను పరవశింపజేసేలా ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, భక్తి గీతాలు, హారతుల నాదాలతో ఆలయ ప్రాంగణం పులకించిపోయింది. ఈ మహత్తర పుణ్య కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాం, ఆయన సతీమణి స్వర్ణకుమారి దంపతులు, జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, ఆయన సతీమణి శ్రీరాం శ్రీదేవి అమ్మాజీ దంపతులు, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. భక్తులు గమనించాలి, వెనకాల కూర్చున్న వాళ్ళు విద్యుత్ అలంకరణ చేసిన వాటిని తాకొద్దండి, కొంచెం దూరంగా ఉండాలి. విద్యుత్ అలంకరణ చేస్తున్నాము మనము, అవి కొంచెం వైర్లు అవి జాగ్రత్తగా చూసుకోండి. భక్తులు నిలబడి తోసుకోవద్దు, ఎవరు తోసుకోకుండా జాగ్రత్తగా ఉండాలండి. బయటకు వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్లాల్సిందిగా కోరుచున్నాము. పోలీసు వారు గమనించాలి. వారిని లక్షలు తీసుకుంటేనే అన్ని శ్రేయస్సులు కలుగుతాయి కాబట్టి తప్పకుండా ఇది గమనించండి. ఎవరికి ఈ రోజున ఇవ్వడం కుదరదు కాబట్టి ఎవరు లేవక్కర్లేదు, ఎక్కడ వాళ్ళకి జాగ్రత్తగా కూర్చోండి. ఒక సమయంతో ఆనందంగా కళ్యాణాన్ని జరుపుకున్నాము. తదుపరి ఘట్టాన్ని కూడా దివ్యంగా అమ్మవారిని వేదిక నుంచి చక్కగా అమ్మవారు మళ్ళీ దేవాలయంలో కార్యనిర్వహణ పోలీస్ శాఖ తరపు నుంచి అమ్మవారి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో విశేషంగా ఇప్పటిదాకా కూడా మనల్నందరినీ చూశారు. మనంతా చల్లగా ఉండాలని అమ్మవారి కాలంలో పెళ్లి చూపులన్నీ ఎలా ఉండేవంటే ఎక్కడ చూసేవాళ్ళు కాదు, ఎక్కడ చూసుకోవాలి వీళ్ళంటే శుభముహూర్తం వేదిక మీదకి వచ్చి ఈ పూజాది కార్యక్రమం ఉంటారు. తెరచాపని పట్టుకుంటే ఈ శుభముహూర్తం 9 గంటల 4 అక్కడ జీలకర్ర బెల్లాన్ని పెట్టుకుంటారు. జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టాలి? పసుపు ముద్ద పెట్టచ్చు, అరటి పండు పెట్టచ్చు, ఇంకేదైనా పెట్టచ్చు. కానీ జీలకర్ర బెల్లం విశేషం ఏమిటంటే